హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఓకే అండి, నేను టాపిక్లోకి వచ్చేస్తాను. మార్నింగ్ అయితే గురు పౌర్ణమి రోజు మేము అక్షరాభ్యాసం అనేది పెట్టుకున్నాము. అంటే అంగన్వాడీ స్కూల్లో ఎవరైతే 5 years కంప్లీట్ అయి ఉంటారో వారి కోసము మేము అక్షరాభ్యాసం అనేది చేసుకోవాలని మా హెచ్ఎం మేడం గారు, ఇంకా నవ్య మేడము, నేను ముగ్గురం కలిసి మాట్లాడుకున్నాము. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇక్కడైతే పూజ అయితే మేము స్టార్ట్ చేసుకున్నాము. అక్కడ మా మేడం, హెచ్ఎం మేడం గారు, ఇంకా నేను ఉన్నాము. మనము ఫస్ట్ ఏ పూజ చేయాలనుకున్నా గణపతి దేవుడికి అనేది ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి మేము గణపతి దేవుడితోనే మొదలుపెట్టాము. అక్కడ నేను మేడం గారు బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా నవ్య మేడము బోర్డు క్లీన్ చేసుకుంటున్నారు. బోర్డు పైన అక్షరాభ్యాసం అని రాసి డెకరేషన్ అయితే చేసుకుంటున్నారు. బోర్డు అయితే ఏ ఫంక్షన్ చేయాలన్నా బోర్డు పైన నవ్య మేడమే రాస్తారు. ఇంకా బయట పనులు అయితే నేను, మా హెచ్ఎం మేడం గారు చూసుకుంటాము. నవ్య అయితే రైటింగ్ అయితే బాగా రాస్తుంది. నీట్గా డెకరేషన్స్ అవి అయితే బాగా నవ్య మేడం బాగా చేస్తారు. సో మేము నవ్య మేడంకి బోర్డు వర్క్ అంతా నవ్య మేడంకి ఇచ్చేస్తాము. ఇక్కడ చూస్తున్నటువంటి ఫోటో సరస్వతి అమ్మవారు మార్నింగ్ అక్షరాభ్యాసం కోసమనే మేడం తెప్పించుకున్నారు, ముందు రోజే తెప్పించుకున్నారు. సో మేము బొట్లు అయినవి అన్నీ కంప్లీట్ చేసుకుని మొత్తం కలశం అనేది సిద్ధం చేసుకున్నాము. నెక్స్ట్ ఆ పీఠం అనేది పూజ ఎక్కడైతే చేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడే మేము పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా దీపారాధన కోసం దీపం కుందులు, వినాయకుడు, కలశం సిద్ధం చేసుకున్నాము. మొత్తం ఏదైతే కావాలో ముందు నైటే మేము సిద్ధం చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పంచామృతం అనేది కూడా నేను రెడీ చేసుకున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి. నవ్య మేడం అయితే చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు అక్షరాభ్యాసం అనేసి. ఇంకా పూజ కోసమని మేము ఆ పీఠం మీద దేవుడి ఫోటోలు అనేది సిద్ధం చేసుకొని నీట్గా రెడీ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మేడం నాతో అంటున్నారు, పూలమాల ఒక్కటే అయిపోయింది. సో ముందు రోజే మనము ఒక్కటే అనుకున్నాం కదా, ఈ రోజు 2 ఫోటోలు పెట్టుకోవడం వల్ల ఒక పూలమాల అయిపోయింది. సో మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము వినాయకుడి ఫోటో కూడా పెట్టాలనేసి. మామూలుగా అయితే వినాయకుడి విగ్రహం అయితే చిన్నది తెచ్చుకున్నాము. సో ఎందుకో మాకు అప్పటికప్పుడు అనిపించింది వినాయకుడి ఫోటో కూడా పెడదామనేసి. సో అది మేడం నాతో అంటున్నారు. మేము ఈ అక్షరాభ్యాసం కోసమని మేము గుడి పూజారిని అయితే పిలిపించుకున్నాము. సో పూజారి చేత పూజ చేయించి అక్షరాభ్యాసం అనేది చేసుకోవాలని అనుకున్నాము. ఇక్కడ మేము పూజారి గారు మాకు ఒక్కొక్కటే చెప్తున్నారు. సో పూజారి గారు చెప్పినటువంటివి మేము ఒక్కొక్కటే చేసుకుంటున్నాము. సో పిల్లలు అయితే రెడీగా ఉన్నారు, నీట్గా రెడీ అయ్యి వచ్చారు. సో తల్లిదండ్రులను కూడా పిలుచుకున్నాము. సో ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళేనండి 1వ తరగతికి చేరే పిల్లలు. సో వీళ్ళ కోసమే అక్షరాభ్యాసం అనేది మేము ఇక్కడ చేసుకుంటున్నాము. బాగా నీట్గా రెడీ అయ్యి చక్కగా కూర్చున్నారు. సో అక్షరాభ్యాసం పూజ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. చూసి మా పిల్లలను మీరు కూడా ఆశీర్వదించండి. ఓం గణపతి కుంభవామే కవిం కవీన ఉమస్కమస్తం జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదాన శ్రీరామమిత్రస్య శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః.
शुक्लांबरधरं विष्णुं सत्यवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं भास्महे ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर ओम तस्मै श्री गुरवे नमः ओम दशांगलं गुग्गलं वेदं दुरामः धूपं धूपं कमलाक्तानं समर्पयामि धूपमाग्र्यानं समर्पयामि ओम सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो लक्ष्मी सरस्वती प्रचोदयात् सरस्वत्याय विद्महे महादेवाय धीमहि तन्नो लक्ष्मी सरस्वती प्रचोदयात् एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् हरि ओम ग्लास लो नील्लो कावेरी जले यस्मिन् सन्निधानन्दं करो शुद्धोदक स्नानान् समर्पयामि पुष्पं ओम शुभगाय नमः रुद्राय नमः स्वप्नाय नमः सुगणेदाय नमः सुरदक्षाय नमः सुरक्षाय नमः वागणाधिपते नमः वाण्याय नमः महाकालाय नमः महाबलाय नमः हेरम्बाय नमः लम्बजटाय नमः विघ्नेशाय नमः ओम आदराय नमः महादत्ताय नमः महावीराय नमः मंत्रे नमः मंगलस्वरूपाय नमः प्रथमाय नमः ओम राज्ञाय नमः विघ्नहर्ताय नमः विघ्नेश्वराय नमः पुष्पनेत्राय नमः विपादाय नमः प्रेमदाय नमः भक्ताय नमः दुर्गे नमः असुरविक्षराय नमः शिवप्रियाय नमः जगत्राय नमः सरस्वताय नमः बलाय नमः बलत्यै नमः बलाब्जाय नमः पुराणपुरुषाय नमः पुष्टाय नमः सरस्वताय नमः अग्निने नमः अग्निभोजाय नमः अग्निमे नमः मंत्रकृत्याय नमः सर्वताय नमः सर्वाय नमः सर्वतोपराय नमः सर्वकर्ताय नमः सर्वनेत्राय नमः सर्वसिद्धिराय नमः सर्वेश्वराय नमः सर्वसिद्ध्याय नमः सर्वप्रदाय नमः सर्वपंचदाय नमः पंचास्त्राय नमः पार्वतीनाय नमः प्रभवे नमः कुमार गुरुवे नमः अक्षभ्याय नमः बुधाय नमः बुधाय नमः प्रमोदाय नमः ओम नमः ओम विद्याय नमः ओम सुगम सर्वपदप्राय नमः ओम श्रद्धाय नमः पवित्राय नमः ओम दुर्गाय नमः परमात्माय नमः वाक्षाय नमः पद्माय नमः पद्माय नमः सुवक्षाय नमः सुवमाय नमः सुदामाय नमः सुरम्याय नमः धन्याय नमः हिरण्यामाय नमः लक्ष्मी नमः नित्यपुष्टामाय नमः विवरिताय नमः ओम नैवेद्यमर्पयामि नैवेद्यमर्पयामि वाद्यं समर्पयामि मुखे आसनं समर्पयामि मध्ये मध्ये पानीयं समर्पयामि तेनागवल्लोविद्धं प्रथमानस्तदेहं यत्ते भोरे राज श्री महालक्ष्मी सिद्धि बुद्धि विनायक श्री सरस्वती गुरुदेवेन्द्र दीर्घात्मा बुद्धियावति सिद्धि प्राप्त ऐरारोग्य